హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'చూపక్ వ్లాగ్స్'. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ ఇయర్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అన్నది ఈ వీడియోలో క్యాప్చర్ చేశాను. లాస్ట్ వరకు చూడండి. ఇది నా 5th వరలక్ష్మి వ్రతము. ఇదంతా నేను డైరెక్ట్‌గా తీసేటప్పుడే మాట్లాడాను గానీ, ఇప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు నేను చూసాను. చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పూజకు కావాల్సిన సామాన్లు, పూలు, పండ్లు, అమ్మవారికి పెట్టాల్సిన చీర, గాజులు, వాయనంకి ఇవ్వాల్సినవి అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాను ఈరోజే. నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతము. నాకు మార్నింగే లెగాలి కాబట్టి నాకు ప్రసాదాలు చేసుకోవడానికే టైం సరిపోతుంది. డెకరేషన్‌కి అసలు టైం సరిపోదని ఈరోజు నైటే డెకరేషన్ చేసి పెట్టేసుకుంటా నేను. సో దట్ నాకు రేపు మార్నింగ్ పీస్‌ఫుల్‌గా నేను ప్రసాదాలు చేసుకొని పూజ చేసుకోవచ్చు ప్రశాంతంగా. ప్రస్తుతం అయితే టైం 11 అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నేను ఇలానే చేసుకుంటున్నాను నా వరలక్ష్మి వ్రతం ఎవ్రీ ఇయర్. కాకపోతే అప్పుడు యూట్యూబ్ లేదు క్యాప్చర్ చేయడానికి. ఈసారి ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది. ఎలాగో మాకు ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఆ ఇయర్ ఆ ఇంట్లో ఇలా చేసుకున్నాము, ఈ ఇయర్ ఇంట్లో చేసుకున్నాము అని మేము ఫ్యూచర్లో చూసుకోవడానికి కూడా మాకు ఒక మెమరీ లాగా ఉంటుందని నేను బ్లాగ్ చేస్తున్నాను. అమ్మవారిని తూర్పు దిక్కే కూర్చోబెట్టాలి కాబట్టి మాకు ఇటు సైడ్ సోఫాలు ఉంటే ఆ సోఫాలన్నీ ఇటు జరిపేసాము. ఇక్కడ కొంచెం క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే డెకరేషన్ స్టార్ట్ చేస్తాము. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. టైం 11:15 అవ్వొస్తుంది. ఇప్పుడైతే నేను అమ్మవారికి కట్టాల్సిన చీరని రెడీ చేసుకుంటున్నాను. ఇది నేను డీటెయిల్డ్‌గా ఏమి చూపించట్లేదు. ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూపిస్తున్నాను. బయట మార్కెట్‌లో ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన అమ్మవార్లను అమ్ముతారు. మనం జస్ట్ కొబ్బరికాయ పెట్టుకుంటే సరిపోతుంది గానీ, నాకెందుకో అలా సాటిస్ఫాక్షన్ ఉండదనమాట. ఎవ్రీ ఇయర్ నేనే షాపింగ్‌కెళ్ళి అమ్మవారికి కావాల్సిన చీర తీసుకొచ్చుకుంటాను. నేను నా చేతితోటి నేను కడితేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటదనమాట. నేను ఎలా రెడీ చేస్తానన్నది ఈ వ్లాగ్‌లో చూపిస్తాను చూడండి. చేతులకి నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీసెస్ తోటి ఏది చీరకి మ్యాచ్ అవుతుందా అని చూసుకొని, ఆ బ్లౌజ్ పీస్‌ని నేను హాఫ్‌గా కట్ చేసుకొని దాన్ని నేను స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ సూది దారంతోటి నేను స్టిచ్ చేసేసుకొని అలా పెట్టుకున్నాను. వెనక మీకు ఒక స్టాండ్ కనిపిస్తుంది కదా! అది నేను ఏదో ఒక షాప్‌లో ర్యాండమ్‌గా ఏదో షాపింగ్‌కెళ్ళినప్పుడు నాకు ఈ స్టాండ్ కనిపించింది. అక్కడ ఏదో హ్యాంగ్ చేసి పెడితే తెచ్చుకున్నా అనమాట నేను. కాకపోతే హైట్ కోసం దాన్ని కొంచెం ఇంకొక స్టిక్స్ తోటి మేము అట్లా అరేంజ్ చేసుకున్నాము. ఇప్పుడు చూపించిన ఈ వైట్ ఫ్లవర్స్ ఏమో ఇక్కడే లోకల్ మార్కెట్ లేదా షాప్‌లో తెచ్చుకున్నాను. కానీ చూసినంత ఈజీ అయితే కాదు డెకరేషన్. మీకు ఇక్కడ చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. ఇవైతే కాదు. ఈ ప్యారెట్స్ వచ్చేసి నేను ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ చెప్తా నేను. దీపు హెల్ప్ ఉంది కాబట్టి చాలా అంటే కొంచెం ఈజీగా అనిపించింది నాకు డెకరేషన్ చేయడము. నేను ఒక్కదాన్ని అయి ఉంటే మాత్రం చాలా కష్టమైపోయేది. అయితే ఇప్పుడు వేస్తున్న చాప్ వచ్చేసి నేను మామూలుగా ఒక చాపని తీసుకొని దానికి నేను ఇట్లా బ్యాక్ డ్రాప్ బ్యాక్ డ్రాప్‌ని కొని దాన్ని స్టిచ్ చేసేసా అనమాట ఆ చాపకి. సో, గ్రీన్ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి 2 కలర్స్‌ని 2 చాపలు తీసుకొని వాటికేసాను సూది దారం తీసుకొని. మీకు ఒకవేళ ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ కావాలంటే అమెజాన్‌లో గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో గానీ సెర్చ్ చేయండి. బ్యాక్ డ్రాప్ స్టాండ్ అని మీకు దొరికేస్తది. ఓవరాల్ లుక్ ఇది. డెకరేషన్ అంతా చేసేసిన తర్వాత అమ్మవారిని పెట్టడానికి, కలశం పెట్టడానికి ప్లస్ పూజ చేసుకోవడానికి ఇలా 3 స్టెప్స్ లాగా పెట్టా నేను. ఇదైతే మొత్తం కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత రేపు నెక్స్ట్ డే నేను అమ్మవారిని కలశం పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు నేను ఎలా రెడీ చేశానని. డెకరేషన్ అంతా అయిపోయేసరికి 2 దాటిపోయింది. 2 దాటిన తర్వాత పడుకున్నాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసాము నెక్స్ట్ డే. సో, ఇక్కడ బయట క్లీనింగ్ అయితుంది. అంతా అయిపోయిన తర్వాత నీట్‌గా ముగ్గులేసుకున్నా నేను. నాకైతే ఫెస్టివల్ అంటే ముగ్గులేయాల్సిందే ఖచ్చితంగా. ఆ ముగ్గేస్తేనే ఎందుకో ఆ ఫెస్టివల్ ఫీల్ వస్తది నాకెప్పుడు. నేను ఫ్రెష్ అయ్యి ముగ్గేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసేసుకొని
నీట్‌గా బొట్టు పెట్టుకొని నేను ప్రసాదాలు రెడీ చేసుకున్నాను. వ్లాగ్ తీస్తూ ప్రసాదాలు రెడీ చేసుకోవడం అంటే చాలా కష్టం కాబట్టి అది క్యాప్చర్ చేయలేదు. ఆహ్, అప్పటికే చాలా హడావిడి అయిపోయింది. ఎందుకంటే 6-9 లోపు పూజ చేసుకోవాలన్నారు. సో, 2 కవర్ చేయలేకపోయాను. నాకు వీలైనంత వరకు నేను కవర్ చేశాను. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ నేను అమ్మవారిని పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. అమ్మవారిని మనం దేని మీదైతే పెట్టుకుంటామో అక్కడ నేను బియ్యం పోసి అక్కడ పసుపును, కుంకుమతోటి ముగ్గేసుకుంటాను. కలశం పెట్టేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ నేను ఫస్ట్ బిందెలో నీళ్ళు తీసుకున్నాను. అది బియ్యం మీద పెట్టుకొని మీరు నీళ్లు కానీ లేకపోతే ఆ బిందెలో బియ్యం కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను డబుల్ టేప్ ప్లాస్టర్స్ వేస్తున్నాను. ఆ బిందె పైన ఇంకొక 2 కలశం చెంబులు లాంటివి పెడతాను. సో ఫస్ట్ ఇక్కడ పసుపు, కుంకుమ, అక్షంతలు ఒక రూపాయి కాయిన్ వేసేసుకొని వాటిపైన నేను ఇక్కడ ఒక కలశం చెంబు పెట్టుకున్నాను. సో ఈ ఫస్ట్ పెట్టిన దాంట్లోనేమో నేను వాటర్ పోసుకున్నాను. దాంట్లో పసుపు, కుంకుమ, అక్షంతలు అట్లాగే ఒక 1 రూపీ కాయిన్ వేసుకొని దానికి కూడా డబుల్ టేప్ అతికించేసి పైన నేను బియ్యం పెట్టిన కలశాన్ని పెట్టాను. ఇలా పెడితే కింద బరువు ఉంటది కాబట్టి నాకు కొంచెము కదలదనమాట. అమ్మవారిని నేను చీరగట్టంతా రెడీ చేసుకున్నప్పుడు కదలదు. ప్లస్ స్టిఫ్‌గా ఉండడం కోసమని నేను డబుల్ టేప్ పెట్టుకున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్న అమ్మవారి ఫేసెస్ ఏదైతే ఉన్నాయో లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నేను ఈ ఫేసెస్‌నే వాడుతున్నాను. నాకు తెలిసి ఫ్యూచర్‌లో చేసుకునే ప్రతి వరలక్ష్మి వ్రతానికి కూడా ఈ 2 ఫేసెసే నేను మోస్ట్‌లీ పెట్టుకుంటాను. ఇవి ఎందుకో సెంటిమెంట్‌గా అయిపోయినాయి. ఇదొచ్చేసి మా తమ్ముడు నాకు రాఖీ గిఫ్ట్ ఇచ్చాడనమాట ఈసారి. అష్టలక్ష్ముడిని. రాఖీ నెక్స్ట్ డే కాకపోతే ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి నేను చేసుకుంటాను అని చెప్పి వాడు నాకిది గిఫ్ట్ చేశాడు. ముందే ఇచ్చేసాడు పూజ చేసుకో అని. ఈ ఇయర్ రాఖీకి మా తమ్ముడిచ్చిన గిఫ్ట్ అనమాట ఇది నాకు. ఇది కూడా ఇంకొక గిఫ్ట్ అనమాట. ఇదేమో మమ్మీ ఎవ్రీ ఇయర్ మా వెడ్డింగ్ యానివర్సరీకి ఏదో ఒక వెండి ఐటమ్ ఇస్తది. అలాగే ఈసారి మా వెడ్డింగ్ యానివర్సరీకి మమ్మీ వెండి పూలు ఇచ్చింది. సో వరలక్ష్మి వ్రతంకి అష్టోత్తరం ఎట్లాగో చదువుకుంటాం కదా అని ఈ పూలతోటి చేసుకో అని ఇచ్చింది. ఈ ఇయర్ అయితే వెండి పూలతోటి అష్టోత్తరం చదువుకున్నా నేను. ఎవ్రీ ఇయర్ ఒక రూప్ అయితే కొనుక్కుంటాను. అలా ఈ ఇయర్ కూడా ఒకటి కొనుక్కున్నాను. దాన్ని కూడా పూజలో పెట్టుకుంటాను. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఉన్న రూపులన్నిటిని ఇలా మళ్ళీ ఒక దారం తీసుకొని దానికి పసుపు రాసి ఇలా అన్నిటిని అరేంజ్ చేసుకొని మళ్ళీ అమ్మవారికి వేస్తానన్నమాట. ఇట్లా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క రూపు కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ అమ్మవారికి గాజులు అంటే చాలా ఇష్టం అని చిట్టి గాజులు తీసుకున్నాను. ఇది వచ్చేసి వచ్చిన వాళ్ళకి నేను వాయనం ఇవ్వడానికి అరేంజ్ చేసుకుంటున్నాను ఇవన్నీ. ఈసారి ఈ బ్రాస్ కుంకుమర్ని నాకు చాలా నచ్చింది. ఏదో పేజ్‌లో చూసాను ఇన్‌స్టాగ్రామ్‌లో. మీకు కావాలంటే చెప్పండి నేను లింక్ ఇస్తాను. ఇదేమో పసుపు, కుంకుమ
ఎట్లాగో ఇస్తాం కదా, అది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. ఇలా మనము ఫ్రిడ్జ్‌కి ఆ పసుపు, కుంకుమ వాడుకున్న తర్వాత ఇలా అతికించుకోవచ్చు. బావుంది కదా అని ఇచ్చాను. కావాలంటే చెప్పండి, మీకు ఎక్కడ తీసుకున్నానో చెప్తాను. మామూలుగా చేసిన ప్రసాదాలన్నీ అరిటాకులో పెట్టి అమ్మవారి ముందు పెడతాం కదా! అరిటాకులు ఏం దొరకట్లేదు ఈ మధ్య. సో, నేను ఇది తీసుకున్నాను ఇన్‌స్టాగ్రామ్‌లో. సేమ్ అరిటాకులానే అనిపించింది నాకు. నాకు కావాల్సినయన్నీ, పూజకు కావాల్సిన సామాన్లన్నీ నేను దగ్గర పెట్టేసుకొని, చీర కట్టుకొనొచ్చి నేను దీపారాధన చేసుకుంటున్నా. అయితే ఎవ్రీ ఇయర్ నేను టీవీలో గానీ, ఫోన్‌లో గానీ పూజారి గారు చెప్పే పూజా విధానం ఉంటది గదా! అది ఏదో ఒక వీడియో పెట్టుకుంటాననమాట. సేమ్ ఆయన ఎలా చెప్తున్నాడో అదే అలానే ఫాలో అవుతా. ముందు రోజే చూసి పెట్టుకుంటా. అది పూజ విధానం ఎలా ఉంటది అని ముందు రోజంతా చూసి పెట్టుకొని నాకు కావాల్సినయన్నీ రెడీ చేసుకుంటాను. అదే రోజు వరలక్ష్మి వ్రతం రోజు అదే వీడియో నేను ఆన్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆయన చెప్పేది ఎలా చెప్తున్నాడో అది అలానే చేసుకుంటూ వెళ్తా అనమాట. ఈ ఇయర్ కూడా అలానే చేసుకున్నాను. చాలా చాలా అంటే చాలా జరిగింది ఈ ఇయర్ నాకు. చాలా అనిపిచ్చింది. ప్రశాంతంగా అనిపిచ్చింది. పూజ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చిన వాళ్ళందరికీ వాయనాలిచ్చాను. వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి గూడా ప్రైవసీ ఉంటది గాబట్టి, అందరూ యూట్యూబ్‌లో కనిపించాలని అనుకోరు గాబట్టి, నేను వాళ్ళ ఫోటోస్ ఏమి ఇక్కడ పెట్టట్లేదు. మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ నైట్ వరకు వాయినాలివ్వడం, ఇంటికి వాళ్ళు వీళ్ళు రావడం ఇదే సరిపోయింది. మళ్ళీ ఈవినింగ్ 6:00కి దీపం పెట్టాలి కాబట్టి ఫ్రెష్ అయిపోయి, చేయాల్సిన నైవేద్యాలన్నీ మళ్ళీ ప్రిపేర్ చేసేసుకొని పూజ చేసుకున్నాను. తర్వాత ఈవినింగ్ మళ్ళీ కొంతమంది వాయనంకొచ్చారు. వాళ్ళకి కూడా వాయనం ఇచ్చేసి నైట్ అందరూ ఎళ్ళిపోయిన తర్వాత ఉపవాసం వదిలేసి అప్పుడు ప్రసాదం తిన్నాను. ఇలా జరిగింది ఈ ఇయర్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం. మీరు కూడా చాలా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇక్కడి వరకు నా వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు బై. టేక్ కేర్.